హరే కృష్ణ అండి. నమస్తే. ఇప్పుడు అన్నమాచార్య కీర్తన నేను పాడాను కదా! అన్ని మంత్రములు. ఈ పాట అర్థము మనకి ఏం నేర్పిస్తోంది అని మనం ఒకసారి చూద్దాం. అన్ని మంత్రములు నిందే ఆవహించెను వెన్నెతో నాకు గలిగే వెంకటేశు మంత్రము. అంటే అన్నమాచార్య ఏం చెప్తున్నారంటే, అన్ని మంత్రములు ఉన్నాయి. అన్నీ పవర్‌ఫుల్ మంత్రములుగానే ఉన్నాయి. కానీ ఏ మంత్రానికి పవర్ ఎక్కువ ఉంది, ఏ మంత్రము ఆవహించింది పవర్స్ అన్నిటినీ, ఒకే టాప్ మంత్రం ఏది అది అంటే వెంకటేశు మంత్రము. నాకు వెంకటేశు మంత్రము అంటున్నారు. ఇప్పుడు నారదుడు నారాయణ మంత్రం జపించారు, ప్రహ్లాదుడు నరసింహ మంత్రం జపించారు, విభీషణుడు రామ మంత్రం జపించారు. అక్కడ మళ్ళీ వెంకటేశ మంత్రము అన్నారు. వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించారు. మళ్ళీ అంగవించ కృష్ణ మంత్రము అర్జునుడు, శుకుడేమో విష్ణు మంత్రము, మళ్ళీ ఆయన నాకు వెంకటేశ మంత్రము అని అంటున్నారు. కానీ లాస్ట్ థర్డ్ స్టాంజా చాలా ముఖ్యమండి. ఇన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి. అన్ని మంత్రములు చూసారా, అన్నీ ఒకటే కాదు అని అర్థమవుతుంది. నారాయణ మంత్రం ఈజ్ నాట్ ఈక్వల్ టు వెంకటేశ మంత్రము. నారాయణుడు ఆయన ఈ సుప్రీం క్రియేటర్ అని సుప్రీం క్రియేటర్గానే చూడాలి. అంతా ఒకటే అని చూడడానికి లేదు. బికాస్ ఎవ్రీ సుప్రీం ఐడెంటిటీ హ్యాస్ దేర్ ఓన్ యూనిక్ ఐడెంటిటీ. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, వెంకటేశ్వర స్వామి ఈజ్ ద మెయిన్ గాడ్, హిస్ నేమ్ ఇస్ ద పరబ్రహ్మ మంత్రము అని అంటున్నారు. ఆయన గురువు కూడా ఆయనకి ఈ మంత్రాన్నే బోధించారు. వెన్నెల వంటిది ఈ వెంకటేశు మంత్రము. సో ఈ మంత్రమే నాకు నబ్బే. నాకు అంటే ఆయన ఒక్కరికి అనుకోవద్దు మనం. ఆయనలాగే మనమందరం కూడా శరణు కృష్ణుడికి ఇన్ ద ట్రూ గురు పరంపర. సో మనమందరం కూడా కృష్ణుడికి శరణు వేడుకోవాలని ఈ బ్యూటిఫుల్ సాంగ్ అన్నమాచార్య రచించారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ.